ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఈ యొక్క ప్రశ్నలు చూద్దాం. ముత్యం చెప్పల అభివృద్ధికి ప్రసిద్ధి చెందిన వాడరేవు ఏదని అడిగారు. ఈ యొక్క ముత్యం చెప్పల అభివృద్ధికి ప్రసిద్ధి చెందిన వాడరేవు టుటికోరన్. నెక్స్ట్ వన్, బకింగ్ హోమ్ కెనాల్ జలమార్గం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. బకింగ్ హోమ్ కెనాల్ జలమార్గం అనేది ఆంధ్రప్రదేశ్లో కలదు. నెక్స్ట్ వన్, దేశంలో పొడవైన జాతీయ జలమార్గం ఏదని అడిగారు. దేశంలో పొడవైన జాతీయ జలమార్గం గంగా, భగీరథి, హూగ్లీ నది జలమార్గం. నెక్స్ట్ వన్, మన దేశంలో ఏ వాడరేవు అధికంగా పూడికల సమస్యతో ఎదుర్కొంటుందని అడిగారు. మన దేశంలో హల్దియా వాడరేవు ఎక్కువ పూటిక సమస్యను ఎదుర్కొంటుంది. నెక్స్ట్ వన్, సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రసిద్ధి చెందిన వాడరేవు ఏదని అడిగారు. సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రసిద్ధి చెందిన వాడరేవు కోచిన్. నెక్స్ట్ వన్, దేశంలో ఏకైక టైడల్ వాడరేవు ఏదని అడిగారు. దేశంలో ఏకైక టైడల్ వాడరేవు కాండ్లా. నెక్స్ట్ వన్, నూతనంగా నిర్మించబోయే బారక్ కెనాల్ జలమార్గం ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. నూతనంగా నిర్మించబోయే బారక్ కెనాల్ జలమార్గం అనేది మణిపూర్లో కలదు. రవాణా మార్గాలన్నింటిలో అతి తక్కువ ఖర్చుతో అయ్యే రవాణా ఏదని అడిగారు. అతి తక్కువ ఖర్చు అయ్యే రవాణా జల రవాణా, అంటే ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ వన్, సూయజ్ కొలంబో అంతర్జాతీయ జలమార్గానికి సమీపంలో ఉన్న వాడరేవు పట్టణం ఏదని అడిగారు. సూయజ్ కొలంబో అంతర్జాతీయ జలమార్గానికి సమీపంలో ఉన్న వాడరేవు పట్టణం న్యూ మంగళూరు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ ఏదని అడిగారు. భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ నవసేవ పోర్ట్. నెక్స్ట్ వన్, సాగరమాల అనే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించిందని అడిగారు. సాగరమాల అనే పదం వాడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకి సంబంధించినది. నెక్స్ట్ వన్, జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఏ వాడరేవు నుంచి ఎగుమతి చేసుకుంటారని అడిగారు. జపాన్కు ఇనుప ఖనిజాన్ని మన విశాఖపట్నం వాడరేవు నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్, దేశంలో వాడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదని అడిగారు. దేశంలో వాడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, దేశంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఏదని అడిగారు. దేశంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అనేది మన కృష్ణాపట్నం, నెల్లూరులో కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నదీ ఆధారిత వాడరేవు ఏదని అడిగారు. నదీ ఆధారిత వాడరేవు క్రింది వాటిలో హల్దియా. నెక్స్ట్ వన్, దేశంలో 20% వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిలి పెద్ద వాడరేవు ఏదని అడిగారు. 20% వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిలి పెద్ద వాడరేవు బొంబాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజసిద్ధ వాడరేవు కానిది ఏదని అడిగారు. కాండ్లా, కొచ్చిన్, విశాఖపట్నం సహజసిద్ధ వాడరేవులు. మరో గోవా సహజసిద్ధమైన వాడరేవు కాదు.